హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టిఆర్కే. అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక మంచి మూవీ గురించి చెప్పాలనుకుంటానా. అదేంటిదో పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే కాంతారా మూవీ మనం ఇదివరకే చూసాము. అది కన్నడ మూవీ, పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని తర్వాత కాంతారా చాప్టర్ 1 అనేది ఈరోజే రిలీజ్ అయింది అనమాట. అయితే ఆ కాంతారా మూవీ డైరెక్టర్ రిషబ్ శెట్టి, హీరో రిషబ్ శెట్టి, ఆ కథ రాసింది రిషబ్ శెట్టి. ఆ 3 పాత్రలు పోషించిన రిషబ్ శెట్టి సూపర్ డూపర్ హిట్ కొడతాడు అంటే దానికి మూల కారణము మన సౌత్ స్టోరీస్. ఎలా అంటే మన సౌత్ ఇండియా మన దక్షిణ భారతదేశంలో ఎన్నో లక్షల దేవుళ్ళు, గోపురాలు, గుళ్ళు అన్నీ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక్కొక్క చారిత్రాత్మక ప్రదేశాల నుండి ఒక్కొక్క స్టోరీ పుట్టుకొస్తుంది. అందులోకి వెళ్ళి రిషబ్ శెట్టి వాళ్ళ కన్నడకు అనుగుణంగా ఉన్న ఒక దేవునికి సంబంధించిన వాళ్ళ ఒక లోకల్ వాళ్ళ గ్రామ దేవతలకు సంబంధించిన ఒక స్టోరీని చాలా బాగా అద్భుతంగా రాసుకొని అదేవిధంగా ఆ సినిమాని కూడా తెరకెక్కించే విధానం కూడా చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్లు అవుతుంది. అయితే ఈ చాప్టర్ 1 మన భారతదేశానికి ఎంతో మంది విదేశీయులు దండయాత్రకు వచ్చిర్రు, మన దేశం మీద యుద్ధానికి వచ్చిర్రు. వాళ్ళు వర్తక వాణిజ్యాలు మన దగ్గర చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకున్నాము, మన దగ్గర వాళ్ళు దోచుకున్న సంగతి మనకు అన్ని తెలిసిన ముచ్చటే. అయితే ఈ కాంతారా చాప్టర్ 1 అనే సినిమా పోర్చుగీస్ వారి కాలం నాటి సినిమా అనమాట. అప్పుడు ఒక కాంతారా అనేది మనం ఏదో అనుకుంటాం. కాంతారా అనేది ఒక అడవి. ఆ కాంతారా అడవిలో దైవాన్ని నమ్ముకొని జీవించే ప్రజలు కొంతమంది ఉంటారు. ఇంకొందరేమో ఆ దైవానికి ఉన్న శక్తిని వాళ్ళు తీసుకొని ఆ శక్తి ద్వారా ప్రపంచాన్ని ఏలాలని ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఒక చారిత్రాత్మకమైన గుళ్ళను కడతా ఉంటాడు. అది ఈ సినిమా స్టోరీ, ప్రధానంగా నడిచే స్టోరీ. అయితే ఇందులో రిషబ్ శెట్టి హీరో, ఆయన నటన మాత్రం అద్భుతము. కాంతారాలో చూసిన నటన కంటే ఇంకొక మెట్టు హైలోనే ఉంది అతని నటన. ఆర్టిస్ట్ జయరామ్ గారు కూడా నటించిండు. ఆయన ఒక రాజుగా ఉన్నాడు. అతని పాత్ర కూడా చాలా బాగుంది. అయితే హీరో కంటే ఇంకా గట్టి పాత్ర హీరోయిన్ అనమాట. హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆమె నటన ఎక్సలెంట్, ఒక లెవెల్లో ఉంది. హీరో పాత్రకు సరి సమానమైన పాత్ర. ఈ రాజ్యం పేరు బాంగ్రా రాజ్యం అని చూపించారు. అదొక అద్భుతమైన సెట్టింగ్స్ లో బాంగ్రా రాజ్యాన్ని చూపించారు, చాలా బాగుంది. అదే విధంగా కాంతారాలో ఈశ్వరుని పూదోట అనే ప్రదేశాన్ని కూడా అదే విధంగా చాలా బాగా చూయించారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాంతం కూడా ఉందన్నమాట. అది వాళ్ళెవరు, కడపటి వాళ్ళు అని అంటాం. ఆ ప్రాంతం కూడా చాలా చీకటిగా, వాళ్ళు కూడా చాలా చీకటితో కూడుకున్న వ్యక్తుల్లాగా వాళ్ళ దగ్గరికి హీరో వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అది మీరు థియేటర్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఈ కడపటి వాళ్ళు
ఈశ్వరుని పూదోట, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది సినిమానే చూడాలి. ఈ మూవీలో ఒకటి నేను చెప్పదలుచుకున్న ఒకటి ఏంటంటే, ఈ మూవీలో పేదవాళ్ళను ధనవంతులు ఏ రకంగా చూస్తున్నారు, అప్పట్లో ఎలా చూసేవారు అనేది క్లియర్ కట్గా ఈ మూవీలో చూపించారు. ఎట్లా అంటే, ఆ పేదవాడు ఏదైనా వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువును ఆ ధనికుడు ముట్టుకోడు, వానికే ఇచ్చేస్తాడు అనమాట. ఆ రకంగా ఉండేది అప్పటి కాలము. వాళ్ళను ప్రజల మధ్యలోకి వచ్చి బతుకుదామంటే బతకడానికి ఛాన్స్ లేకుండా బయట జనాలు ఉండడం వలన వాళ్ళు బయటికి రాలేక అదే అడవుల్లో అటే ఉండేవాళ్ళు. అయితే ఈ మూవీలో హీరో ఆ బయటికి వస్తాడు అనమాట. వాళ్ళు లోపటనే ఉండాలి, అడవులనే ఉండాలి, బయటికి రావద్దు అనే ఒక కట్టుబాటును తెంచేసి బయటికి వస్తాడు. బయటికి వచ్చినాకనే ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, వర్తక వాణిజ్యం ఎలా చేయాలి అనే ఒక ఆలోచన, విధి విధానాలు ఆయనకు అర్థమవుతుంది. ఆయన తీసుకువెళ్ళి ఆయన జనాలను అది నేర్పించి బతకడానికి ఒక దారి చూపిస్తాడు ఆ హీరో. అది ఒక పార్ట్ ఈ సినిమాలో. ఇంకా రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే ఇంకా తిరుగులేదు. కాంతారాకు అయితే ఆయనకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమాకు కూడా అవార్డ్స్ అయితే ఈ సినిమాకు చాలా వస్తాయి ఈసారి, ఇది మాత్రం పక్కా. రిషబ్ శెట్టి ఈ సినిమాలో నాగసాధు క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసిండు. అతనికి కాంతారలో చూసినట్టు అతనికి దేవుడు వచ్చినప్పుడు పూనకం ఎలా ఉంటుందో అది చెప్పనవసరం లేదు, ఈ సినిమాలో కూడా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఈ సినిమా చాలా బాగా వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే ఇక హైలైట్, ఇక అది చెప్పక్కర్లేదు. చాలా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యాక కొద్దిగా పర్లేదు, అక్కడి నుంచి కొద్దిగా ఏదో చిన్న గ్యాప్ అంతే. తర్వాత సినిమా ఇంకా పుంజుకుంటుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది ఈ సినిమాలో. తర్వాత ఫుల్ మీల్స్ ఈ సినిమాని ఎందుకు అంటున్నా అంటే, ఈ సినిమాలో ఫైటింగ్స్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది, తర్వాత ఒక చరిత్ర ఉంది, తర్వాత మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ అన్ని బాగున్నాయి. దాంతోపాటు మనకు కావాల్సింది కామెడీ. ఆ కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్గా రిషబ్ శెట్టి చూపించండు. ఆయన డైరెక్షన్ అయితే 100% సూపర్. మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు. పైరసీ జోలికి మాత్రం వెళ్ళకండి, అలాంటి వాటికి ప్రోత్సహించకండి. అలాంటివి మీరు ఏ సైట్లో ఏ వెబ్సైట్లో వచ్చినా డౌన్లోడ్ చేసి మాత్రం చూడకండి. మీరు అలాంటివి చూసి చేస్తూ ఉంటే పాపం ఇలాంటి వారు ఎంతమంది కష్టపడ్డారంటే ఆ సినిమాలో 125 కోట్లు ఖర్చు పెట్టి అంతమంది ఆర్టిస్టులు కష్టపడితే ఒక అద్భుతమైన సినిమా రూపొందింది. దాన్ని చెడగొట్టద్దు, దాన్ని మనం అలాంటి సినిమాలు రావడానికి ఇంకా ప్రోత్సహించాలి. కాబట్టి అలా పైరసీల జోలికి వెళ్ళకండి. ఈ సినిమా లాస్ట్లో కాంతారా చాప్టర్ 2 అనేది మాత్రం వస్తుంది. అది వచ్చే ముందు ఒక కాంతారా చాప్టర్ 1లో అయితే ఒక బావి ఉంటుంది. ఆ బావి గురించి ఏంది అనేది ఆ సినిమా చూస్తే గానీ మీకు అర్థం కాదు. ఆ సినిమా చూడండి, ఎందుకు ఉంది ఆ బావి, ఆ బావికును హీరోకు ఏంటి సంబంధము, ఆ కాంతారాలో ఉన్న ప్రజలకు ఏంటి సంబంధము, తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏంటి సంబంధము అనేది మీకు ఆ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మిత్రులారా, ఇది చాప్టర్ 1 స్టోరీ. మీకు గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.
చిన్నారి